హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్ఏ ఆచార్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 16వ తేదీ 17వ తేదీన జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పేపర్లకు సంబంధించి ఒక అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి స్టూడెంట్స్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ని బట్టి బిట్స్ వచ్చే విధానం బట్టి మ్యాక్సిమం ఎన్నో మార్కుల వరకు మనకి స్కోర్ చేయవచ్చు అనేది చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎస్ మిత్రులారా, అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే మీకు ప్రతి వీడియోలో మేము చెప్పాం 1.0 చెప్పినప్పుడు ఎస్జీటీ వాళ్ళకి కానీ 2.0 3.0 చెప్పినప్పుడు కానీ మీకు ప్రతి వీడియోలో ప్రతి ఫ్యాకల్టీ ప్లస్ నేను కూడా ప్రత్యక్షంగా మీకు చెప్పాం. మా పేపర్స్ నమ్మండి, ఖచ్చితంగా ఈ టైప్లోనే మీకు పేపర్స్ వస్తాయని. మిత్రులారా, మేము చెబితే చాలామంది ఇంత పేపర్స్ అంత స్కూల్ అసిస్టెంట్ కదా సార్, డిఎస్సి పేపర్స్ ఇలా రావు, స్టేట్మెంట్లు ఎక్కడైనా వస్తాయా, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అంటాం, ఆరోహణ అవరోహణ వస్తాయా, జతపరుచం వస్తాయని చెప్పి కొంతమంది వాళ్ళకి నోటుకొచ్చినట్టు మాట్లాడారు. కానీ 16వ తేదీ మధ్యాహ్నం చూస్తే మిత్రులారా, ఇక్కడ 16వ తేదీ మధ్యాహ్నం చూస్తే అలా చెప్పిన ప్రతి వాళ్ళకి మబ్బులు వీడాయి. ఎందుకలా? సో ఖచ్చితంగా ఆ రోజు ఎగ్జామ్ సెంటర్కి మేము కూడా వెళితే చాలామంది సార్ నిజంగా శామ్ ఇన్స్టిట్యూట్ పేపర్లో ఉంది సార్ పేపర్స్ అనేవి, నిజంగా ఏంటి సార్ ఇవి స్టేట్మెంట్లు రావటం కానీ ముందుగా మీరు ఎలా గెస్ట్ చేస్తారు సార్ అని అడుగుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ 2 రోజుల్లో మనకు వచ్చిన ఫోన్లు బట్టి నిజంగా మన 2.0 కానీ 3.0 పేపర్స్ కానీ ఎలా ట్రెండ్ సెట్ చేశాయి అనేది. ఎందుకనంటే మన సార్ ఆధ్వర్యంలో మనం ఎప్పుడు అంత డెప్త్గా ఆలోచిస్తాం కాబట్టి అంతే డెప్త్గా ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి అని ఆ రోజు సార్ ఆలోచనలో మనం చేసాం. ఈరోజు అదే రుజువైనది. ఈరోజు గ్రూప్ 2లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ డిఎస్సిలో కానీ ఈరోజు మేము సక్సెస్ అయ్యామంటే, అతి త్వరలో విజయ దుందుబి డిఎస్సిలో కూడా మోగిస్తున్నామంటే కారణం మన టెస్ట్ సిరీస్. అయితే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 16వ తేదీ 17వ తేదీ పేపర్స్ కానీ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే కష్టంగా ఉన్నటువంటి పేపర్గా ఎక్కువ మంది విద్యార్థులు చెప్పింది ఏదనంటే 16వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరైతే రాశారో వీరు పేపర్ కొద్దిగా కష్టంగా వచ్చింది సార్ అని చెప్పి అంటున్నారు. ఓకేనా? ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి స్టూడెంట్స్ యొక్క రెస్పాన్స్ మనం తీసుకున్నాం. చాలామంది స్టూడెంట్స్తో మేము మాట్లాడాం. మినిమం ఒక 80 నుంచి 100 మంది వరకు మాట్లాడుతున్నాం. సో ఇంకా ఫోన్స్ మాకు వస్తున్నాయి సార్. సో దాన్ని బట్టి ఈ వీడియోలో మీకు మేము అనాలిసిస్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఎలాగో కీ కూడా అతి త్వరలో రాబోతుంది కాబట్టి దీని ప్రకారము మీ స్కోర్ మీరు బేరేజ్ వేసుకోండి. ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే జీకేలో తీసుకోండి, అదేవిధంగా పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ సైకాలజీ కానీ మన కంటెంట్ కానీ అదేవిధంగా తీసుకుంటే మెథడాలజీ కానీ ఇది కదా మనకు ప్రధానంగా పరిశీలించినట్లయితే. సో మ్యాక్సిమం ఏదైనా చూడండి, సరైన స్టేట్మెంట్లు గుర్తించండి, లేకపోతే ఒక క్వశ్చన్ ఇవ్వడము, ఏబిసిడీలు ఇవ్వడం. సో ఓకేనా? అడిగే పేపర్ రాసిన వాళ్ళు ఆ తర్వాత 1 2 3 4 ఇవ్వడం. పాపం చాలామంది ఇబ్బంది పడింది టైం మేనేజ్మెంట్ లేక. ఇంత డెప్త్ క్వశ్చన్స్ వస్తాయని మేము నమ్మలేదు సార్, మీరు చెబితే మేము చాలా సింపుల్గా తీసుకున్నాం సార్ అని ఇప్పుడు బాధపడుతుంటే మాకు అలా అనిపించింది. అరే అలా కాదు సార్, ఖచ్చితంగా మేము చెప్పామంటే అది ఫాలో అవుతున్నారు సార్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ మేము చూసి మాకున్న అనుభవం ద్వారా మేము ఖచ్చితంగా అదే చెబుతున్నాం. అతి త్వరలో పేపర్ ఇలా రాబోతుందని. మీకు ప్రతి వీడియో మా వీడియో చూడండి కావలిస్తే. మీరు అదేవిధంగా మనకు పరిశీలించినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. మీరు చూడండి 16వ తేదీ మధ్యాహ్నం ఒక బిట్టు చూడండి మీరు కావలిస్తే. హిస్టరీకి సంబంధించింది జీకేలు ఇచ్చాడా, దేశబంధు మనకు అదేవిధంగా ఆంధ్ర బేస్మా ఇలాంటి బిట్లో ఒక వైపు దేశభక్త ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు, లేదా సరైన స్టేట్మెంట్లు గుర్తించండి అన్నాడు, లేకపోతే అవరోహణ క్రమంలో పేర్చండి అన్నాడు, ఆరోహణ క్రమంలో పేర్చండి అన్నాడు. మీరు స్టేట్మెంట్లు కానీ సరికానివని కానీ సరైనవని కానీ ఎప్పుడైనా డిఎస్సి చరిత్రలో ఉందా? లేదు. కానీ వస్తాయని ముందుగా మనం ఊహించాం. మా పేపర్స్ మీరు చూడండి. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని మభ్య పెట్టడానికి కాదు కదా. ఎప్పుడో 1.0 2.0 3.0 8 months కిందటే మేము గెట్ చేసాం. ఈసారి పేపర్స్ అలా వస్తాయని ఎస్ వచ్చాయి సార్. ఓకేనా? ఇది మా యొక్క నిబద్ధతకు నిదర్శనం మిత్రులారా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే సో జీకే యావరేజ్గా తీసుకోండి. 16వ తేదీ 17వ తేదీ తీసుకున్నట్లయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 16వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ కొద్దిగా కష్టంగా ఉందని, కొద్దిగా మిగతా సెషన్స్ అంత సింపుల్ ఏం కాదు, మిగతాది టైం మేనేజ్మెంట్ లేక ఇవన్నీ ఉన్నాయని. అంటే యావరేజ్గా మనం తీసుకుంటే కరెక్ట్గా మీరు పరిశీలించినట్లయితే మోడరేట్ స్టేజ్లో ఉంది. మరి ఎవరైతే కష్టమని అనుకుంటున్నారో ఆ కష్టమైన వారికి ఖచ్చితంగా నార్మలైజేషన్ ఉంది కాబట్టి
ఈ నార్మలైజేషన్లో ఎవరైతే కష్టమని నమ్ముతున్నారో, ఎవరైతే మా పేపర్ కష్టంగా వచ్చిందని అనుకుంటున్నారో ఖచ్చితంగా నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయి. దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ప్రశాంతంగా ఉండండి. కీ అనేది ఖచ్చితంగా ఈ 2 డేస్లో వచ్చేస్తుంది కాబట్టి కీ వచ్చిన తర్వాత మీ స్కోర్ మీరు బేరీజు వేసుకోండి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎక్కువ మంది 58 మార్కుల నుండి మిత్రులారా 64, 65 మార్కుల వరకు చెబుతున్నారు. ఈరోజు వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 80కి. ఆ టెట్ అనేది వేరియస్ కాబట్టి 15 వచ్చిన వారు ఉన్నారు, 18 వచ్చిన వారు ఉన్నారు, 10 మార్కులు వచ్చిన వారు ఉన్నారు. అంటే యావరేజ్గా 75, 80, 80.1, 81, 82 ఈ విధంగా చెబుతున్నారు. బట్ కీ వచ్చిన తర్వాత ఫైనల్ కీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ కీనే ఫైనల్ కీ కాబట్టి గవర్నమెంట్ తుది నిర్ణయం తర్వాత ఎలాగో మనకప్పుడు మీకు ఒక వీడియో మేము చేస్తాం, మీకు పూర్తిగా ఖచ్చితంగా ప్రతిదీ మేము క్లారిటీ ఇస్తాం. మరి మన స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి ఎక్కువ మంది స్కోర్ ఇది చెబుతున్నారు. అవి జిల్లాలో బట్టి, వాళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి, వాళ్ళ మిగతా విషయాలు టెట్ స్కోర్ బట్టి ఈ డేట్ అనేది మారుతూ ఉంటుంది, స్కోర్ అనేది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అనవసరమైన ఒత్తిడి గురి కావడం దయచేసి చేయకండి. ప్రశాంతంగా ఉండండి. జరిగింది జరిగిపోయింది, ఎగ్జామ్ అయినది, ఇక ప్రశాంతంగా ఉండండి. ఏం జరిగినా మన మంచికే అని ఒక ఆలోచనతో ఉండండి మిత్రులారా. సో కాబట్టి ఎందుకు మీకు ఈ వీడియో చేశానంటే అవగాహన ఏర్పడుతుంది. నార్మలైజేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు అనుకున్న స్కోర్లో కూడా మార్పులు వస్తాయి. సో కాబట్టి యావరేజ్గా మనం పరిశీలించినట్లయితే ఇంటర్మీడియట్ మీద ఒక 25 to 30% స్కోర్ చేశాడు. నేను యావరేజ్ చెబుతున్నాను. 16వ తేదీ 17వ తేదీ 2 రోజుల యొక్క పేపర్స్ని అనాలిసిస్ చేసి చెబుతున్నా ఒక 30% వరకు రావటం జరిగింది. మిగతాది 8th, 9th, 10th రావటం జరిగింది. జాగ్రఫీలో చూడండి, గ్రహాలపైన క్వశ్చన్స్ అడిగాడు. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఆ లెజెండ్ గురించి అడిగాడు. మహావత్ అనే పవనాల గురించి, వేసవికాలం ఇవన్నీ ఉన్నాయిగా, వీటి మీద క్వశ్చన్స్ అడిగాడు. ఇక ఆ పాలిటీలో కూడా సేమ్ అంతే. మన హిస్టరీకి సంబంధించి కూడా సేమ్ అదేవిధంగా మనకు అడగడం జరిగింది. ఆ 8th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ని 9th క్లాస్లో ఉన్న అటవీ పోషకల మీద, రాజస్థాన్లో ఉండే జాతిని ఏమంటారని చెప్పి ఒక టేబుల్ ఇచ్చాడుగా. ఇవి మన యాప్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత లేదా కీ పెట్టిన తర్వాత మన యాప్ ఎలా ఉపయోగపడింది, మన పేపర్స్లో లైన్ టు లైన్ మీకు మేము చూపిస్తాం. ఎందుకనంటే మీకు ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకుని మనకు పేపర్స్ మనం ఒకప్పుడు ఎలా వస్తుందని ఊహించి మనం గెస్ చేసి ఎక్కువగా ఈ స్టేట్మెంట్లతో రాయడం జరిగింది కాబట్టి సార్ ఓకేనా. సో కాబట్టి స్కోర్ ఈ విధంగా రావటం జరుగుతుంది. మరలా మీ టెట్ స్కోర్ బట్టి మీరు బేరీజు వేసుకోండి, మీ క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి మీరు బేరీజు వేసుకోండి, మీ డిస్ట్రిక్ట్ బట్టి మీరు బేరీజు వేసుకోండి. జిల్లా వ్యాప్తంగా ఒకవేళ మాకు సమాచారం తెలిసినట్లయితే ఖచ్చితంగా మరొక వీడియో మేము మీకు అందుబాటులో తీసుకొస్తాం. మీకు ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నానంటే ఒక ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి సార్. మరి అదేవిధంగా తీసుకుంటే నార్మలైజేషన్ తర్వాత కూడా ఇది మారుతుంది. అంటే చాలామంది మాకు కష్టంగా వచ్చేసింది సార్ అంటే కష్టంగా వచ్చిన వాడేమనుకుంటాడు వాడికి సింపుల్గా వచ్చిందని, సింపుల్గా వచ్చిన వాడేమో వాడికంటే మాకంటే ఇంకా సింపుల్గా వచ్చిందేమనుకుంటారు. అందుకే గవర్నమెంట్ ముందుగానే నార్మలైజేషన్ అనే పదాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ మన నోట్స్ నుంచి బాగా వచ్చాయి, మన మెటీరియల్ నుంచి బాగా వచ్చాయి, మన ఎగ్జామ్స్ నుంచి బాగా వచ్చినాయి, మన యాప్ నుంచి దాటి వెళ్ళదని చెబుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి బేరీజు వేసుకోండి. మిగతా మనకన్నీ కూడా ఒకవేళ పూర్తికి వచ్చిన తర్వాత మరొక మీకు వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు పరిశీలించినట్లయితే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ SLPRB అనే పేరుతో ఒక కొత్త ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది మిత్రులారా. డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మీరు, మన ఫ్రెండ్స్ ఎవరైనా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరైనా ఏ రకమైన ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. శ్యామ్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అండ్ రిమోట్ బేస్ అన్న ఆన్లైన్లో మనకి ఈ యొక్క కండక్ట్ చేయడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి 1 year పాటు 365 రోజుల పాటు సో మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఎవరైనా సరే మనకి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నవారు, SI కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నవారు, చివరికి మనమైనా సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోవాలని ఆలోచన కలిగితే ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. 1 year ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో సుమారు ప్రతిరోజు మీకు ఈవినింగ్ టైంలో 7 to మీకు టైమింగ్స్ అనేది చెప్పడం జరుగుతుంది కదా, 7 to 8 వరకు ఆన్లైన్లో మీకు లైవ్లోకి రావటం జరుగుతుంది. అన్ని రకాలైన పేపర్స్ని ఇక్కడ మీకు మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ పేజ్ 1 అని, పేజ్ 2 అని, పేజ్ 3 అని, పేజ్ 4 అని
చివరికి తెలంగాణ విద్యార్థులు కూడా సపరేట్గా మనకుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో లింక్ కిందనే ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా తీసుకోవడానికి ఎవరైనా మనకి ప్రిఫరబుల్ చేసినట్లయితే, మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే వీళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే మన టెస్ట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు, ఓకేనా. ఇటు డిఎస్సి, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ మనం సక్సెస్ అవుతున్నామంటే కేవలం మనం టెస్ట్ సిరీస్, ఆ విధంగా టెస్ట్ సిరీస్ని ఫాలో అవుతూ 365 రోజుల పాటు మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది విత్ లైవ్ ఎక్స్ప్లెనేషన్తో. సో కాబట్టి జూన్ 16వ తేదీన స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా మన ఫ్రెండ్స్ ఏ రకమైన ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఒకసారి ఈ సమాచారాన్ని వాళ్ళకి చేరవేయండి. థ్యాంక్ యూ.